శ్రీమాత్రే నమః. పర్స్‌లో ఈ వస్తువులు పెట్టుకున్నారంటే ఇక డబ్బే డబ్బు. ప్రస్తుత కాలంలో చాలామంది ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. వచ్చిన డబ్బు ఇట్టే పోతుందని, అస్సలు ఉండట్లేదని ఆందోళన చెందుతూ ఉంటారు. మరి అలాంటి పర్స్‌లో డబ్బు వృధా కాకుండా విలువ ఉండాలి అంటే తప్పనిసరిగా పర్స్ విషయంలో ఈ నియమాలు పాటించాలని శాస్త్ర పండితులు అంటున్నారు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయంలోకి వెళ్తే ఎవరైనా కొత్తగా పర్స్ కొనుక్కొని అందులో డబ్బులు పెట్టుకున్న సమయంలో తప్పనిసరిగా ఈ వస్తువులు ఉంచుకోవాలంటున్నారు. కొత్త పర్స్ కొంటే తప్పనిసరిగా ఒక గవ్వను అందులో ఉంచుకోవాలట. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వ పర్స్‌లో ఉంటే డబ్బుకు కొదువ ఉండదట. అయితే కొత్త పర్స్‌లో గవ్వను ఉంచి ఆ పర్స్‌ను ఒకరోజు పూజా మందిరంలో పెట్టాలట. అలా పెట్టిన ఒకరోజు తర్వాత మీరు ఏదైనా పని మీద బయటకు వెళుతూ ఉంటే ఆ పర్స్‌ను తీసుకొని జేబులో పెట్టుకోవాలట. ఈ విధంగా చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా పర్స్ కొనేటప్పుడు నలుపు, నీలం రంగులో ఉన్నవి కొనకూడదట. ఆ పర్స్‌లో డబ్బు పెడితే తొందరగా ఖర్చవుతుందట. కాబట్టి కొత్త పర్స్ కొనే టైంలో తెలుపు రంగు కానీ, ఆకుపచ్చ, గోధుమ రంగు పర్స్ కానీ కొంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు పండితులు. అంతేకాకుండా పర్స్‌లో డబ్బు కాకుండా అనవసరమైన వస్తువులు పెట్టకూడదట. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి పర్స్‌లో పెట్టుకున్న డబ్బు వృధా ఖర్చవుతుందట. కాబట్టి పర్స్‌లో కేవలం డబ్బు పెట్టడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలని అంటున్నారు పండితులు.